హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శివరాత్రి రోజు ఆ శివరాత్రి డే మొత్తం ఏమేమి చేసామో అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇదేంటంటే శివరాత్రి స్టార్టింగ్ అనమాట. అంటే రేపు శివరాత్రి అనగా ఈరోజు రాత్రి ఏంటంటే మేము ప్రతి ఇయర్ మేము సంగంకి వెళ్తామన్నమాట. అంటే జైరాబాద్ సైడ్ ఉంటుంది. అంటే ఇది విలేజ్ మన కర్ణాటక బార్డర్ సైడ్ వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. ప్రతి శివరాత్రికి నైట్ 11:30 ఆర్ 10:30కి అలా బయలుదేరుతాం. పోయేవారికంటే 1 అవుతుందన్నమాట. సేమ్ ఇయర్ కూడా అలాగే బయలుదేరాము. మేము ఈసారి కొద్దిగా దబ్బున్నే బయలుదేరాం, బట్ ఎందుకో వెళ్ళే వరకు కొద్దిగా లేట్ అయిపోయింది. ఇదన్నమాట అంతా ఎంట్రన్స్. చూసారు కదా, అక్కడ అంతా టెంట్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ డే శివరాత్రి రోజు మార్నింగ్కి అంతా ప్రిపరేషన్స్ ఆడ జరుగుతాయి. అంటే ఆడ టెంట్ కాడ ఏంటంటే ఎవరైతే ఇట్లా అన్నదానం చేస్తారనమాట. అంటే ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్సే. ఇదంతా ఎంట్రన్స్. అంటే ఇది ఒక విలేజ్లో ఉంటుంది టెంపుల్. అదే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే అనమాట అంతా ఎంట్రన్స్. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు. మనం ఆడ పార్కింగ్ చూస్తే తెలిసిపోతుంది. ఇదంతా మార్నింగ్కి ప్రిపరేషన్, నైట్ 1 డే ముందే చేస్తారు కదా. ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కింద కమెంట్ చేయండి. ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పండి. ఇదేంటంటే అన్ని షాప్స్ ఉంటాయి మనకి, చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఇక్కడ మన శివుడు పార్వతి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ నుంచి మనకు అంతా టెంపుల్ ఉంటుంది. అంటే ఇది కొద్దిగా ఎందుకో మంచిగా అనిపిస్తుంది మాకు ప్రతి శివరాత్రికి వెళ్తే. అందుకే మేము కంపల్సరీ ఎక్కడున్నా ఏం చేసినా కంపల్సరీ ఈ టెంపుల్కి మాత్రం వెళ్తాము. అండ్ ఇదంతా ఎంట్రన్స్. లోపల ఏంటంటే తెలిసిందే కదా మనకి, ఏంటంటే వీడియో అండ్ ఫోటో నాట్ అలౌడ్. ఇదేంటంటే గుండం. మనం వెళ్ళంగానే అందరూ ఇక్కడనే స్నానాలు అవన్నీ చేసి తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్తారు. ఇది గుండం అంటే ఇది వాటర్కి ఏంటంటే ఒక హిస్టరీ ఉందన్నమాట. ఈ వాటర్ది ఒక గుహలాగా ఉంటుంది అక్కడ సైడ్కి. దానికి ఏంటంటే కాశీకి రూట్ ఉందని అంటారు. అది నిజమే, కానీ చాలా పవర్ఫుల్. చూసారు కదా, అప్పుడే ఇంకా మార్నింగ్ మేము లైన్లో నిల్చునే వరకు 2 అయింది. బట్ అప్పుడే ఇంతమంది ఇంత రష్ ఉన్నారు. అంటే చాలా పబ్లిక్ ఉండే. ప్రతిసారి చాలా దబ్బున అయిపోతుంది దర్శనం. ఎందుకో ఈసారి చాలా పబ్లిక్ని చాలా త్వరగా వదిలేరు అనమాట. లోపల వాళ్ళు అర్చన అభిషేకం అదేమో చేస్తున్నట్టున్నారు. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2 hours తర్వాత మా దర్శనం అనేది కంప్లీట్ అయ్యింది. బయటికి వస్తే ఇదేంటంటే ఒక లింగం మీకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ లింగాన్ని ఏంటంటే ఒక 2 ఫింగర్స్తో మనం లిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక కోరికని లిఫ్ట్ చేస్తే ఏంటంటే మన కోరిక నెరవేరుతుందని ఒక సెంటిమెంట్ అనమాట. అందుకే ఇక్కడ ట్రై చేస్తాం మేము కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటికి వచ్చే వరకు అంటే మార్నింగ్ 8 అలా అయ్యింది. తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా 6 o'clockకి ప్రతి శివరాత్రికి ఏంటంటే ఇంట్లో లింగాభిషేకం చేస్తాము ప్రతి ఇయర్. ఇది సేమ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది ప్రతి శివరాత్రికి. అలాగే మీ ఇంట్లో కూడా ఎలాంటి అభిషేకాలు, ఎలాంటి రిచువల్స్ ఫాలో అవుతారో చెప్పండి. అండ్ ఇదేంటంటే ఫస్ట్ మనకి ఆ అభిషేకానికి చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటంటే అన్నీ సెటప్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే అభిషేకం చేసే ముందు కంపల్సరీ బొట్లు అనేటివి పెట్టుకోవాలి. అందరూ పెట్టుకుంటున్నారు, మీకు ఇక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే అందరు ఇట్లా ఫేస్కి మన చేతులకి ఆడిడ ఇట్లా పెట్టుకుంటే మా వికాంక్ష కూడా చేతులకు మొత్తం ఇట్లా రూసేసుకుంటుంది తను కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మా పెద్దాడి అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కంపల్సరీ అది డైలీ మార్నింగ్ కూడా పూజ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది లింగాలు వాళ్ళవి ఏంటంటే అది మెడల డైలీ వాళ్ళవి ఉంటుంది ఆ లింగాలు. అందుకే ప్రతి శివరాత్రికి వాటిని చేంజ్ చేస్తారనమాట. అంటే వాటి దారాలు దాని లోపల దానికి ఒక క్లాత్లో వేసి పెట్టి ఉంచుతారు. వాటిని అన్ని శివరాత్రికి చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లింగాలను అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎక్కువ చేసే కన్నా మా వికాంక్షి నేను చేస్తా అని తను కూడా ఎక్కువ అన్నీ తీసేసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన వాటర్తో అభిషేకం, తర్వాత పంచామృతం, మళ్ళనేమో చెరుకు జ్యూస్, మళ్ళనేమో అన్నీ మనకి అభిషేకానికి కావాల్సిన థింగ్స్ ఏంటో
ఫస్ట్ అవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము దానికి లింగానికి అలంకరణ చేసుకోవాలి. అంటే కుంకుమ, పసుపు, బొట్లు, పువ్వులు, పత్రి ఇవన్నీ పెట్టి తర్వాత మనం మళ్ళీ దానికి ఆరతి చేస్తారనమాట. అట్లా సేమ్ అలాగే ఒక 5 times చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఆరతి వచ్చేసి నార్మల్గా దీపాలతోని, సెకండ్ వచ్చేసి మన నెయ్యి దీపాలతోని, థర్డ్ వచ్చేసి మన ఎండి కుడుకలు ఉంటాయి కదా వాటితోని, అట్లా 5 times ఆరతి అనేది చేస్తారు. అట్లనే 5 times సేమ్ రిపీట్ అలాగే ఉంటుంది. ఒకసారి చేసుకున్నాక మళ్ళీ లింగాలకి మళ్ళీ అభిషేకం చేస్తారు. సేమ్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇలాంటివి రిచువల్స్ మీరు కూడా ఏమైనా ఫాలో అవుతారా చెప్పండి. అండ్ మీకు ఇక్కడ వీడియోలో చూస్తే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు అప్పుడే ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఏమైనా వీడియోస్ అండ్ షార్ట్స్ పెడుతున్నా కానీ కూడా కొంతమందికి నోటిఫికేషన్స్ అనేది రావట్లేదంట. అందుకనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అలాగే ఎలాంటి కంటెంట్ కూడా కావాలో కింద కమెంట్ చేయండి. నేను ఇది శివరాత్రి వీడియో కొద్దిగా లేట్ అయింది పోస్ట్ చేయడానికి, నాకు తెలుసు. ఎందుకంటే నేను వీడియోస్ అప్పుడే దబ్బ పోస్ట్ చేయను, కొద్దిగా మెల్లగానే పోస్ట్ చేస్తాను, ఓకేనా. అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఏంటో ప్రాసెస్ అనేది మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జ్యోతి వెలుగువేను పదవచి జ్యోతి వెలుగువేను కరుణాకుండల నీవే కరజన్మము కరగు పాపాడ నీవే పదవచి జ్యోతి వెలుగువేను పదవచి జ్యోతి వెలుగువేను కళ్యాణమటవేన కృతి కంటి నీదేశ కళ్యాణమటవేన కృతి కంటి నీదేశ దేవన్న సిద్ధేశ కేతు పదవచి జ్యోతి వెలుగువేను పదవచి జ్యోతి వెలుగువేను ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శంకరా మాగే మాగే పార్వతి, పుడే పుడే శంకరా మాగే మాగే పార్వతి, చండికా దుర్గా కైలాస దావ దావరా దావ ఈశ్వరా దావ ఈశ్వరా, యమునిమల ప్రసన్న జాల శివ శంకరా, యమునిమల ప్రసన్న జాల శివ శంకరా, కర్ణావతారం శంకరసారం భవం భవామి సమర్పయామి.
శివాయ ఓం నమః 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 ఓం నమః శివాయ 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 అర్జున ఢిల్లీ క్షేత్రములో నీ సద్గురు అవతారం మండలంలో నీ విశ్వేశ్వరి అవతారం అవతారమే నీవు అవతార పురుషురము ఈశ పరమేశ లోకాలొల్లెలే ఓ లోక జగదీశ జగతికి గరుడతో వెలిసి గరుడగానం శిఖరాన శ్రీ మల్లికార్జున భక్తి శ్రద్ధలతో చేసదము భక్తి భక్తులతో హారతిచ్చదము దేవదేవేశ్వర పాలింపాం పరమేశ్వర కైలాసవాస ఓ ఈశ పరమేశ లోకాలోకెలే ఓ లోక జగదీశ ఈ జగతికి దైవం నీవే ఈ జగతికి దైవం నీవే గంగ గౌరితో వెలిసి గరుడ వాహనం శ్రీశైల శిఖరాన శ్రీ మల్లికార్జున శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ తక్తత్రిభుక్క వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం చితలింగం నీకెందుకు మామా నీకెందుకే నీకెందుకు ప్రేమలో వచ్చేసాలా నాదన్నది బస్సు ఈత మీరు బేట ఈ జర ఆ రూమ్లో ఈ రూమ్లో అంత బట్ట కొంచెం ఇది ఆడితే నాటని సిమెంట్ చేస్తున్నాను కట్టుకో అది కాదు